పెడితే జనాలు నమ్ముతారు అని. కాబట్టి అలా కూడా లోకంలో అందువల్లే అటువంటి వాళ్ళ వల్ల ఈ ధర్మానికి చెడ్డ పేరు వస్తుంటుంది. చాలామందికి చాలా చోట్ల జరుగుతూనే ఉంటుంది. వాళ్ళ వల్ల ఎవరైతే అసలైనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. నిజంగా ప్రామాణికంగా ధర్మాన్ని బోధించేటటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంటుంది వీళ్ళ వల్ల. కాబట్టి అంటే అప్పుడు ఆ కాలంలో రావణాసుడు చేసినటువంటి ఆ వేసుకున్న ఆ తాపస వేషం వల్ల అసలైనటువంటి తాపసులు కూడా చెడ్డ పేరు వచ్చింది. కాబట్టి అదేవిధంగా ఇక్కడ కూడా. కాబట్టి అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఆస్తిక్యం పేరు ఇక్కడ లోకంలో ఒక విషయం, ఆస్తిక్యం పేరుతోనూ మోసాలు జరుగుతాయి, నాస్తిక్యం పేరుతోనూ మోసాలు జరుగుతున్నాయి. రెండింటినీ అందరూ చక్కగా ఏమిటి తేడా? లోకంలో అసలైన ఆస్తికులు ఉన్నారు, అసలైనటువంటి నాస్తికులు ఉన్నారు. అసలైనటువంటి వాళ్ళు అంటే ఆస్తికులు అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, నాస్తికులు అని పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏమిటి? అసలైనటువంటి ఆస్తికులు అని పేరు పెట్టుకున్న వాళ్ళు, అసలైనటువంటి నాస్తికులు అని పేరు పెట్టుకున్న వాళ్ళు, ఇలా 4 రకాలుగా ఉన్నారు. అసలైనటువంటి ఆస్తికులు ఎలా ఉంటారు అనంటే ఏది మనకి ప్రమాణమో దేన్ని మన పెద్దవాళ్ళు చెప్పారో దాన్ని మాత్రమే అనుసరిస్తూ వెళ్తారు, చక్కగా ధర్మాచరణ చేస్తారు. ఈ ఆస్తికులు అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏమిటేమిటో చేస్తుంటారు, జనాల్ని తప్పుడు మార్గంలోకి తీసుకెళ్తూ ఉంటారు, తప్పుడు దారిలో ఈ ధర్మం పేరుతో ఏమిటేమిటో చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళ దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఈ నాస్తికులు, అసలైనటువంటి నాస్తికులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఈ ధర్మం, వీటి దేవుడు, దేన్ని ఒప్పుకోరు వాళ్ళు. కానీ వాస్తవంగా అటువంటి అసలైనటువంటి నాస్తికులు కూడా మన ధర్మంలో ఒక స్థానం ఉంది. వాళ్ళనే చార్వాకులు అని అన్నారు. ఎందుకో వాళ్ళకు కూడా ఒక స్థానం ఇచ్చాం మనం, వాళ్ళని సంపూర్ణంగా అవతరిపో అనలేదు మనం. ఎందుకంటే అసలు మన ధర్మంలో ఉండే దర్శనాల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడే మనం చెప్పేది ఎలాగా? దర్శనములు 2 రకాలు, ఆస్తిక దర్శనాలు, నాస్తిక దర్శనాలు అని అంటాం. అదేవిధంగా విద్యారణ్య స్వామి వారు సర్వదర్శన సంగ్రహం రచించినప్పుడు మొదలుపెట్టిందే చార్వాక దర్శనం నుంచి. అక్కడి నుంచి మొదలుపెట్టి చివరికి వేదాంత దర్శనంలో పూర్తి చేశారు. అంటే దానికి కూడా ఒక స్థానం ఇచ్చాం. వాళ్ళని సర్వదా మనం బయటకు పొమ్మలేదు. ఒక నాస్తికుడు అయినటువంటి వాడికి కూడా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు, దానికి కూడా ఒక స్థానం ఉన్నది. అంటే ఇప్పుడు అసలైనటువంటి నాస్తికుడు ఎలా ఉంటాడు అని అంటే అతడు ఈ ఆచరణలని వేటిని ఒప్పుకోడు. తాను ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాడు, ఆ సిద్ధాంతం ప్రకారం వెళ్తూ ఉంటాడు. ఆ సిద్ధాంతానికి విరుద్ధంగా ఎక్కడ ఏం గడిమినా కూడా గొంతెత్తుతాడు, వెంటనే ప్రశ్నిస్తాడు. ఇది తప్పు అని వెంటనే ప్రశ్నిస్తాడు, ఆక్షేపిస్తాడు. అటువంటి వ్యక్తిని పర్వాలేదు, ఆ మార్గంలోనే వెళ్ళు, మంచిది, దాన్నే మనం అటువంటి నుంచి బలవంతంగా ఇక్కడికి లాగాల్సిన అవసరం లేదు. నీ మార్గం, నువ్వు అనుకున్న సిద్ధాంతంలోనే నువ్వు వెళ్ళు, నువ్వు అనుకున్న మార్గంలోనే వెళ్ళు, పర్వాలేదు. నిన్నేం మేము బలవంత పెట్ట, నువ్వు కూడా ఇది చేయాల్సిందే అని బలవంత పెట్టాల్సిన అవసరం లేదు. నీకు ఆ మార్గం రుచించింది కాబట్టి ఆ మార్గం ఎంతవరకు సరైనది అనేది వేరే విషయం. కానీ నీకు ఆ మార్గం నచ్చిందా, అదే మార్గంలో నువ్వు వెళ్ళు, పర్వాలేదు. నీ మార్గాన్ని సంపూర్ణంగా నువ్వు నమ్మి నువ్వు ఆ మార్గంలో వెళ్ళు. మా మార్గం ఇది కాబట్టి మేము ఈ మార్గంలో వెళ్తాం, హాయిగా నీ మార్గంలో నువ్వు వెళ్ళు, మా మార్గంలో మేము వెళ్తాం. మేము నిన్ను బలవంత పెట్టే అవసరం మాకు లేదు, అటువంటి అవసరం మాకు లేనే లేదు. కానీ అసలైనటువంటి ఆస్తికుడు ఎలా ఉండాలి? అసలైనటువంటి నాస్తికుడు ఎలా ఉండాలంటే ఎక్కడ తాను నమ్మినటువంటి సిద్ధాంతానికి విరుద్ధంగా ఎక్కడ ఏ విషయం కనబడినా కూడా వెంటనే దాన్ని ఆక్షేపించాలి, దాని మీద ప్రశ్నెత్తాలి, గొంతెత్తాలి. అది అసలైనటువంటి నాస్తికుడికి ఉండాల్సిన లక్షణం. అది అసలైనటువంటి నాస్తికుడు. అటువంటి నాస్తికుడికి ఇక్కడ ఒక స్థానం ఉన్నది. ఈ నాస్తికులు అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు అనంటే హిందూ ధర్మం మీద మాత్రమే పడతారు. ఎప్పుడు కూడా హిందూ ధర్మాన్ని మాత్రమే ఆక్షేపిస్తారు. మిగతా వేరే చోట్ల జరిగే అన్యాయాలు ఏమీ వాళ్ళకు కనబడవు, అవేమీ కూడా వాళ్ళకు కనబడవు. ఎన్ని అన్యాయాలు జరుగుతున్నా, ఏం జరుగుతున్నా కూడా అది ఏది వాళ్ళకు కనబడదు. వాళ్ళు కాళ్ళు మూసుకొని ఉంటారు. ఇక్కడ ఏదో ఒక విషయం రాగానే వాళ్లే పరిగెత్తుకొస్తారు, మనం పిలవక్కర్లేదు. ఏదో పండగ వచ్చింది, ఏదో ఆచరణ వచ్చింది, ఏదో పర్వం వచ్చింది అనగానే వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, వెంటనే పరిగెత్తుకొచ్చేస్తారు. వాళ్ళంతటి వాళ్ళు వచ్చేస్తారు, చర్చలు చేస్తారు, వాళ్లే బ్రహ్మాండంగా చర్చలు చేస్తుంటారు. ఇది సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదు, ఇది లేదు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటారు. అంతా అయిపోయిందా మళ్ళీ కనపడరు, ఎక్కడికి వెళ్ళిపోతారు. మళ్ళీ వచ్చే సంవత్సరం అది వచ్చాక మళ్ళీ కనపడతారు, మళ్ళీ వాళ్ళంతటి వాళ్ళే ప్రత్యక్షం అయిపోతారు, వచ్చేస్తారు. వాళ్ళ పని ఏమిటంటే ఏది హిందూ ధర్మంలో ఉండేది ఏదైతే ఉందో దాన్నే ఆక్షేపించడం, దాన్నే వక్రీకరించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండడం, అది వాళ్ళు చేసే పని. అంటే ఇదంతా ఎవరో నాస్తికులు అని పేరు మాత్రం నాస్తికుడిని పెట్టుకుంటారు, చేసే